ఉప్పల్ మెట్రో స్టేషన్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మెట్రో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. టికెట్ రేట్లు అధికంగా పెంచడమే కాకుండా ఇప్పుడు ఫ్రీ పార్కింగ్ కూడా ఎత్తేయడం అన్యాయం అంటున్నారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాల్సిందేనంటూ మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. I'll wait 20 minutes. It is not only my problem. Everyone, all the employees should be asked to be. We are the people who are paying regularly tax. There are big people who are not paying the tax. There is lots of black money there. Professional tax is happening, and according to the slab rates, we are paying the tax. ఉప్పల్ మెట్రో స్టేషన్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మెట్రో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. టికెట్ రేట్లు అధికంగా పెంచడమే కాకుండా ఇప్పుడు ఫ్రీ పార్కింగ్ కూడా ఎత్తేయడం అన్యాయం అంటున్నారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాల్సిందేనంటూ మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. Lots of black money there. Professional tax is happening, and according to the slab rates, we are paying the tax. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఫ్రీ పార్కింగ్ దగ్గర ఉప్పల్ దగ్గర చాలా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మెట్రో వాళ్ళతో అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు. మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఈ ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద నెలకొని ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏదైతే నాగోల్ స్టేషన్ నుండి అత్యధికంగా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే అక్కడ ప్రారంభం స్టేషన్ ఉండడంతో ఇన్ని రోజుల పాటు ఫ్రీ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఉన్నట్టుండి ఈ రోజు పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో వివాదం మొదలైంది. అయితే ఇప్పటికే మెట్రో టికెట్లు ఏదైతే ప్రభుత్వం ఎంఓయూ చేస్తున్న దానికన్నా అధికంగా మెట్రో టికెట్లు పెంచినా మేము భరిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇన్నాళ్ల పాటు ఫ్రీగా ఇచ్చినటువంటి పార్కింగ్ ను ఈ రకంగా డబ్బులు వసూలు చేయడం ఏంటి అని చెప్పి మెట్రో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని చెప్పి కూడా మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇన్నాళ్ల పాటు ఫ్రీగా ఇచ్చినటువంటి ఈ మెట్రో పార్కింగ్ పైన ఇటు ఎల్ఎన్టీ అధికారులు Not only my problem, everyone, all the employees should be asked to be. We are the people who are paying regularly tax. There are big people who are not paying the tax. There is lots of black money there. Professional tax is happening, and according to the slab rates, we are paying the tax. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీని మీద మరింత సమాచారం ప్రతినిధి వేణు అందిస్తారు. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు. ఏదైతే ఇన్నాళ్ల పాటు ఫ్రీగా ఇచ్చినటువంటి పార్కింగ్ కి ఈ రోజు డబ్బులు వసూలు చేయడంతో మెట్రో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వంతో ఎంఓయూ చేస్తున్న ప్రకారంగా టికెట్ రేట్లు అధికంగా ఉన్నా మేము భరిస్తున్నాం. ఇప్పుడు పార్కింగ్ కి కూడా డబ్బులు వసూలు చేయడం ఏంటి, ఇది అన్యాయం అని చెప్పి మెట్రో ప్రయాణికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని చెప్పి మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మెట్రో ప్రారంభించినప్పటి నుంచి కూడా నాగోల్ స్టేషన్ నుండి అత్యధికంగా ఇటు హైటెక్ సిటీ వెళ్లేటువంటి ప్రయాణికులు వారి ఇంటి నుండి ఇక్కడికి వచ్చి బండ్లు అక్కడ పార్క్ చేసుకుని అక్కడ నుండి మెట్రో ఎక్కి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మెట్రో అధికారులు మొదట చెప్పింది ఏంటంటే అసలు పార్కింగ్ అవసరం ఉండదు, మేము ఎండ్ టు ఎండ్ కూడా మేము ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ ఎండ్ టు ఎండ్ ప్రయాణానికి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వారు బండ్లు తీసుకుని వచ్చి మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసి అక్కడ నుండి మెట్రో నుండి వారి గమ్యస్థానానికి చేరుకుంటారు.
అయితే ఇన్నాళ్ల పాటు ఫ్రీగా ఇచ్చినటువంటి మెట్రో పార్కింగ్ కి ఒకేసారి డబ్బులు వసూలు చేయడం పట్ల ఇటు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పార్కింగ్ ఫీజు పైన కూడా ఎలాంటి ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇక నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ కి వసూళ్లకు చేయాలని చెప్పి ఇటు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఒక ప్రకటన వెలువచ్చింది. ఇక ఈ రోజు నాగోల్ స్టేషన్ లో ప్రయోగాత్మకంగా అమలు చేశాం. ఇక ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఫీ వసూలు చేయబోతున్నామని చెప్పి ఎల్ఎన్టీ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన పట్ల ఇటు ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మేము ఈ పార్కింగ్ ఫీజు కూడా క్రమబద్ధమైన పార్కింగ్, ద్విచక్ర వాహనాలు మరియు 4 చక్ర వాహనాలకు మధ్య స్పష్టమైన హద్దులు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. 24/7 సీసీటీవీ మరియు అండర్ గ్రౌండ్ భద్రత కూడా ఉంటుంది. అందుకే మేము ఈ పార్కింగ్ ని వసూలు చేస్తున్నామని చెప్పి ఈ మెట్రో అధికారులు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది ఎల్ఎన్టీ మెట్రోకు సంబంధించి. అయితే ప్రయాణికులు మాత్రం ఇన్నాళ్ల పాటు ఫ్రీగా ఇచ్చి ఈ విధంగా చేయడం ఏంటి అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎల్ఎన్టీ సిబ్బంది, మెట్రో రైలు ఉన్నటువంటి సిబ్బందితో ఇటు ప్రయాణికులు కూడా వాగ్వాదం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మెట్రో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్రీ పార్కింగ్ ఉండాల్సిందే, మేము గతంలో ఉన్నట్లుగానే యథావిధిగా ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.